దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. యేసయ్యానికి స్తుతి 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 స్తుతి. ప్రభువానికి వందనాలు 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 వందనాలు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే స్తోత్రం 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 స్తోత్రం. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఆరాధన చేద్దాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నీకోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. ప్రభు నీకోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, నీవు బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా,
జీవించు దినములంతా ఉరికి పని చేసేదం నీకై ఉరికి పని చేసేదం పిలిచావు నీ సేవకై నన్ను పిలిచావు నీ సేవకై దానిని మరచేదనా నే దానిని మరచేదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదం తండ్రి నీ సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదం ఎప్పుడయ్యా నిన్ను చూసేదం నే ఎప్పుడయ్యా నిన్ను చూసేదం నామది తపించెను నీకై నామది తపించెను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా దేశమంతటిని పరిపాలించుమయా నీవే నా దేశమంతటిని పరిపాలించుమయా పేదరికం తొలగాలి నా పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి ఇలలో అరాచకం ఆగాలి యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా జీవించు దినములంతా ఉరికి పని చేసేదన్నే జీవించు దినములంతా నీకై ఉరికి పని చేసేదన్ పిలిచావు నీ సేవకై
నన్ను పిలిచావు నీ సేవకై, దానిని మరచేదనా, నేను వానిని మరచేదనా. తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే, తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నిఖాదలక శకర నిఖాదలక శకర బాబాదలక శకర నిఖాదలక శకర బాబాదలక శకర నిఖాదలక శకర బాబాదలక శకర బాబా నిఖాదలక శకర బాబాదలక శకర నిఖాదలక శకర బాబాదలక శకర నిఖాదలక శకర బాబాదలక శకర. దేహాల్లో ఉన్న వశీకరణ సంబంధించిన శక్తులారా యేసు నామములో దేహాలు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో దేవా బయటకు వచ్చినవన్నీ లైవ్ అయిపోవునుగా, వాటి ప్రభావం ఇప్పుడే లైవ్ అయిపోవునుగా. ఆ బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగా. కాళ్ళ బిడగా వచ్చిన కీడను తెలుస్తున్నాము లైవ్ అయిపోవునుగా. రక్షణ పొంది కూడా దేవత పొందుతుంది, దేవుడు వస్తున్నాడు అన్న వారి గురించి ఆ శక్తుల వేస్తున్నారు రైడ్ బయటికి పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి. యేసయ్య ఆది దేహంలో సింహాసనస్తుడై ఉండాలి. నీకు అవకాశం లేదు, అధికారం లేదు. రావాలేస్తున్నాములు బయటకు వేస్తున్నాములు బయటకు వస్తున్న వాటన్నిటిని ప్రభువా నీకు వచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లోపాతాళానికి విసిరి కొడుతున్నాను. యేసయ్య నీ పాదాల కింద వాటిని తొక్కిపడ్డాను. తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు. నీ మహోచిత కృపను బట్టి ఈ విధంగా నీ ఎదుట ఆరాధన జరిగించుకోవడం కృప చూపినందుకు కృతజ్ఞత స్తుతులు. చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలో సమర్పిస్తున్నాం. మీరు సెలవిచ్చిన ప్రవచనాలు నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్న వాక్యోపదేశ సమయాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మా అందరితో మాట్లాడమని బతిమాలుతూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామములోనే ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దా ఉండి ప్రభు యొక్క మహా ఉచిత కృప 2020వ సంవత్సరంలో ఇదే ఆగస్టు మాసంలో నా ప్రభు ప్రత్యేకంగా ఏకాంత ప్రాంతంలో నన్ను కూర్చోబెట్టి ఆయన ఈ అల్పును ఉపయోగపెట్టుకొని ఏమేమి చేయను ఉద్దేశించాడో వాటిలో 75% వరకు నా ప్రభు 2020 ఆగస్టు మాసంలోనే నాకు ఏకాంత ప్రార్థనలో తెలియపరిచాడు. ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇదే లైను, రెండవ లైన్ ఇదే లైను. ఆ పైనున్న ఇంట్లో ఇంతకు ముందు అద్దెకున్నా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక ఏకాంత ప్రార్థన గది ఉంది. నాకు ఓ పక్క ప్రత్యేకంగా ఉంటాను. ఆ ఏకాంత ప్రార్థన గదిలో కూర్చున్నప్పుడు ప్రభు ప్రతిదీ స్పష్టంగా నాకు ఆయన విషయాలు తన మనసులో ఉద్దేశించుకున్న సంగతులన్నీ తేటగా చెప్పాడు. మరి ఎందుకో ఈ 2026 సంవత్సరం ఈ ఆగస్టు మాసంలో మరో పర్యాయము ప్రభు నాకు చెప్పిన విషయాన్ని మూలవాక్యంగా చదువుకుందామండి. నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. ఆమేన్, హల్లెలూయా. అలాగనే మరొక వాక్యం చదువుకుందామండి. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ 2023వ సంవత్సరంలో మరి ఇంట్లోకి మేము వచ్చాము. 23 కంటే అంటే మొదటి నెలల్లో మేము ఇక్కడికి వచ్చాము. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. కృపగల దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాను. దేవా, మీరు ఇప్పుడు చదివించిన లేఖన భాగాలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ చిత్తవృత్తి చొప్పున లేఖనాలను విరచి నీ మనసులో ఉన్న సంగతులు ఏమవుతున్నాయో అవన్నీ నాతో మాతో ప్రస్ఫుటంగా మాట్లాడమని బతిమలాడుచున్నాను. ఉపదేశాన్ని అడ్డగించ చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు క్రియలన్నీ యేసునామములో బంధిస్తున్నాను. వాతావరణం యేసునామములో అనుకూలంగా ఉండును గాక. కూటమి అయిపోయిన అనంతరం వర్షము కురుచును గాక. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తము నెరవేర్చమని బతిమలాడుతున్నాం మా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుంటున్నాను. క్షమించి నీ శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను నీ శిలువ చాటు మరుగుపరిచి నా ముఖాంచం నుంచి నువ్వు కనపడుచు ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన వాక్శక్తినిచ్చి నా నోటిని మీ నోటి బోరగా చేసి ప్రభువా మీరే అందరికీ కనపడుచు నాతో మాతో మాట్లాడమని బతిమలాడుచు. నా చుట్టూ మా చుట్టూ అయా శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేసి నీ చేతిని మనం దాచిపెట్టి నీవే మహిమేగా ఆవరింప చేసి మా మధ్యలోకి దిగి వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు.
మాతో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు, మాతో మాట్లాడబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకు ప్రార్థించి ఉపదేశం నన్ను మమ్మలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఈ శబ్దంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి. 2020 సంవత్సరం ఆగస్టు 20-23 తారీఖుల మధ్య కాలంలో నా ప్రభు ఏకాంతంగా నువ్వు వచ్చి ప్రార్థనలో కూర్చో, భవిష్యత్తులో నువ్వు చేయబోయే సంగతులు నేను నీతో చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఏకాంతంగా వచ్చి కూర్చో ప్రార్థనలో అన్నాడు. మానవ బుద్ధి, మానవ శరీరం, మానవ పద్ధతులు, ఆలోచనలు, హృదయంలో మనసులో పుట్టే అభిప్రాయాలను బట్టి దేవుడి జీవితం మనం వింటామా? చెప్పండి. ససేమిరైనంగా ఒకళ్ళకైతే 4 పెడదెబ్బలు పడితే ఉంటారు, ఒకళ్ళకేమో జరగాల్సిన నష్టం జరిగితే ఉంటారు, మరి కొంతమంది రోగము, ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో జరిగితే ఉంటారు. నా ప్రభు కృపను బట్టి నేనైతే ఒక మాట నాకు బాగా గుర్తన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఒక మాట గుర్తు చేసుకుంటాడు. ఏంటి ఆ మాట అంటే, యెహోవా సెలవిచ్చెను, యెహోవా మాట సెలవిచ్చానంట, అయితే అది ఒక మారు కాదు, నాకు 2 మార్లు వినపడ్డది అన్నాడు. కీర్తనలోనే ఆ మాట ఉంటుంది. ఆ మాట నాకు బాగా భయం అన్నమాట. యెహోవా ఒకసారి సెలవీగా 2వ మారు కూడా నాకు వినపడ్డది అంటాడు భక్తుడు. 62వ కీర్తన 11వ వచనం. బలము చన్నదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఈ మాట బాగుంది. దీనికి ఇంకొక మాట జతపక్షిగా, అంటే దీనికి వ్యతిరేకంగా ఇంకొక మాట ఉంది. ఏంటయ్యా మాట అంటే, పరిశుద్ధుల యొక్క గద్దింపును నేను ఎలా తృణీకరించి తిని, పరిశుద్ధుల యొక్క అంటే సేవకుల యొక్క ఉపదేశమును 5వ సామెతలు 5 చూడండి, 5:12 చూడండి. అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అంటూ ఇంకో చోట వేరొక మాట ఉంది. అతడు అంటాడు, నాకు దెబ్బలు తగిలాయి కానీ ఆ దెబ్బలు తగిలినట్టుగానే లేదు నాకు అంటాడు. ఇదే సామెతల గ్రంథంలో కూడా ఆ మాట ఉంది. 23వ సామెతల గ్రంథం 23:35 చివరి వచనం. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుతును అని నీవు అనుకుందు. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన నీవు దేవుని మాటను నిర్లక్ష్యపరిస్తే, కీర్తనకారుడు అన్నట్టు బలము చన్నదని ఒక మారు దేవుడు సెలవీయగా 2 మార్లు వినపడిందని.
ఇంకొక మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమయ్యాడంటే సొలొమోను పండు వృద్ధాప్యమందు ఇతర దేవతలను అనుసరించుట అంటే ఆరాధించుటకు పూనుకున్నప్పుడు దేవుడైన యెహోవా తనను సరిచేయడానికి 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షత అంటే మరుగై ఉన్నది కాస్త వారి కనుల ఎదుటికి రావటం ప్రత్యక్షత అంటే నిద్రలో కావచ్చు, దర్శనంలో కావచ్చు. వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే ప్రత్యక్షత అనే మాటకి సొలొమోను జీవితం మట్టికి ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని గమనిస్తే సొలొమోను మందిరాన్ని కట్టాడు. ప్రతిష్ఠ చేసిన తర్వాత బలులు అర్పించి ఇంటికి వెళ్ళి సేద తీరి నిద్రపోతుంటే రాత్రి దర్శనం ముందు దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతాడు. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆయన స్వరము సొలొమోనుకి బాగా తెలుసు. ప్రత్యక్షతలో ఎలా వస్తాడన్నది కూడా సొలొమోనుకి బాగా తెలుసు. 1కి 2 మార్లు గద్దించాడు. విగ్రహారాధన చేస్తున్న నీతో దేవుడు కావాలి, యేసు ప్రభువు కావాలి, మళ్ళీ విగ్రహారాధన కావాలి అనుకుంటున్న నీతో దేవుడు అందుకే పదే పదే నిన్ను హెచ్చరించేది. నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, అది నాకు విరోధమైనది, నేను కోపగించుకునేది, ఉగ్రతను పోసేది, దైవోగ్రతకు కారణమయ్యేటువంటి పద్ధతుల్లో నువ్వు నడుచుకుంటున్నావు, వెళుతున్నావు, ఇది ససేమీర నాకు ఇష్టం లేనిది. కాబట్టి పదే పదే దైవజనుల ద్వారా ఉపదేశపు కాంచులో నుంచి దేవుడు నిన్ను హెచ్చరించేది. ఎందుకంటే ఆయన మహా ఉగ్రత నీ వంశం మీద, నీ కుటుంబం మీద పోయక మునుపు ఆయన దర్శిస్తాడు. వాక్యపు కాంచులో నుంచి ఆయన దర్శిస్తాడు. కలలో, దర్శనాల ద్వారా, స్వప్నాల ద్వారా మాట్లాడుతాడు. నీ ఇంట్లో కొందరి మరణాలు సంభవించబోతుంటే నీకు చూపిస్తాడు. మొన్న ఒక అక్క చెప్తా ఉంది, మా నాన్న చనిపోయినట్టు వచ్చిందయ్యా కళ అని. ఒకవేళ నీకు కూడా చూపించి ఉండొచ్చు, మీ నాన్న, మీ తాత, మీ అమ్మ ఎవరో బాచున్నట్టుగా, పాడగట్టి తీసుకుపోయి భూస్థాపన చేసినట్టుగా చూపించుండొచ్చు. భవిష్యత్తులో జరిగే విషయాలు ముందుగానే కొందరికి కళలో చూపిస్తాడు. నేను అందుకే నిద్రపోయినప్పుడు కళలో ఆయన చూపిస్తాడేమో దేవుడు అని చెప్పని ప్రార్థనలో కూర్చుంటే కళ్ళు మూసుకుంటే కనపడేది దర్శనం, నిద్రలో కనపడేది కళ, స్వప్నం అంటారు. ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి కనపడుతుంది. శోధన అయినా కానీ, మేలైనా కానీ. మేలంటే ఎటు కూడా జరిగిస్తాడు కాబట్టి శోధన ఎలాగైనా బంధించాలి. అది ఎవరి మీదైనా సరే. నా ప్రభు నాతో మాట్లాడిన మాట, నీ ఇంట్లోని ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటే నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోతావా? ఇక అప్పటి నుంచి, ఇక అంతకు ముందు నుంచే ఉంది అలవాటు. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రక్షణ పొందిన తొలి దినాలలో, ఇప్పుడు ప్రస్తుతం తండ్రి సన్నిధిలో సేవ చేస్తున్నాడు ఆనంద్ అనే పాస్టర్ గారు. ఆయన మొదటి భార్య యాక్సిడెంట్ పూర్వకంగా చనిపోయింది. ఆ మార్చురీ బాక్స్లో పెట్టే ఆ దర్శనం ప్రార్థనలు ఏకాంతంగా కూర్చున్నప్పుడు కనపడదు. మనకు తెలియగా దర్శనాల్లో కీడు, శోధన జరగబోయే చూపిస్తాడని, మేలైన చూపిస్తాడని మనకు తెలియదుగా. అయితే ఆ ఏదోలే అని చెప్పని క్యాజువల్గా ప్రార్థన చేసుకుని వదిలేసి, ఓ ఆదివారము వారి స్వజనుల మధ్య ఆ మార్చురు, ఆ ప్రాంతంలో, ఆ లోపలికి వాళ్ళ స్వజనుల మధ్య సువార్త సేవ పరిచయం జరుగుతూ ఉంటే
ఆ దైవజనుడితో పాటు వేరే ఒక అక్క సహకారిగా పోచారు. అయితే ఆ రోజు ఆ అక్కకి ఏదో పని పడి నేను రాలేకపోతున్నానయ్యా, నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పని ఇది, మీరు వెళ్ళిరండి ఈ వారానికంటే, ఈ భార్య ఏం చేసిందంటే, పాస్టర్ గారు అక్కడి కూడా రావట్లేదు కదా, ఈ వారం నేను వచ్చి నా బంధువులు ఉన్నారు అక్కడ, వాళ్ళ సువార్త చెప్పి వస్తాను. సరే ఎవరైతే సహకారి రావాలి కదా, రా మన ఇద్దరం అయితే ఇంకేముందని చెప్పని వాళ్ళిద్దరు బయలుదేరారు. వెళ్ళారు, సువార్త అంటే ఆరాధన జరిగించారు, తన స్వజనులకు ఆమె సువార్త చెప్పింది. తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు దోస్తు బడా దోస్త్ అని బళ్ళు తిరుగుతుంది. అప్పట్లో దోస్త్ అనే బండి అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళది దోస్త్ అనే బండి కొత్తగా వచ్చింది. ఆ మూమెంట్లో వాడు తాగో నిద్రమొచ్చు మీద ఇంకో చోట కారును పొడిచి, ఒక బైకును పొడిచి కింద పడి వాళ్ళు చదువుకుంటూ వస్తున్నారు. దొరికితే ఆడ కొడతారు అని చెప్పని వాడు మంచి స్పీడ్ మీద వస్తా ఈడ తగిలాడు. మనిషి జీవితంలో అంత క్రూరత్వమైన సిచ్యువేషన్ ఆ దైవజనుడు చూశాడు. ఏమైందంటే ఆ దైవజనురాల యొక్క పైట చెంగు ఆ వెనకమాల అడ్డంగా రాడ్ అవుట్ ఎల్లింగ్ చేస్తారుగా, దానికి పట్టుకుంది. పట్టుకుంటే అది బర 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 వస్త్రం అంతటిని ఈడ్చుకొని పోయింది, విడిపించినట్టుగా ఊడదీసినట్టుగా అయిపోయింది. మళ్ళీ అమ్మని అదే వస్త్రాన్ని బిర్రుగా చుట్టేసుకొని ఈడ్చుకొని పోతాము. ఈడ్చుకొని నడి రోడ్డు మీద చాల రోడ్డు మీద ఈడ్చుకొని పోతా ఉంటే దైవజనుడు లంకలో పడి ఆ కాలంలో పడిపోయింది బండి. ఆ చివరి ఒడ్డు మీద ఉండి లేవలేని నిస్సహాయ స్థితిలో ఆమెమో రోడ్డు మీద రక్తం కక్కుతూ విల కొట్టుకుంటూ చనిపోతూ చూసి, ఈ సిచ్యువేషన్ అంతటిని తర్వాత ఆయన సాక్ష్యంగా చెప్పాడు. మార్చురీ బాక్స్ చిలకలూరిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు. మార్చురీ బాక్స్లో పరిచారకులంగా మేము ఈ సమయానికి అందరం పోయాం. ఇదే టైం, ఈ టైంకల్లా తెచ్చారు అక్కడికి. వరుసగా అందరం పోయి పరిచర్లు ముగించుకొని అందరూ వెళ్ళిపోయి ఒకళ్ళెమ్మటి ఒకడు చూస్తూ ఉంటే నా ఆత్మీయ తండ్రి పక్కన నిలబడి, అయ్యా ఇది నేను ముందే చూశానంటే మరి దానిలో ప్రార్థన చేసావా, నాకు తెలియదు కదా, అర్రే ఎంత పొరపాటు చేసావా. అది మొదలు రాత్రి 12 దాటితే తిండి తినడానికి మామూలుగా ఉన్న రోజుల్లోనే బాప్తీసం పొందిన ఆ గడియ చూసిన కాడి నుంచి, బాప్తీసం పొందిన తర్వాత ఆ గడియ చూసిన కాడి నుంచి 12 లోపు ఏదైనా తినడానికి ప్రయత్నం చేస్తా. 12 దాటి చిన్నానా నాకు డౌటే, ఏదోటి కలలో దర్శనంలో కనబడుతుంది, వాటి విషయంలో వెంటనే ఉపవాసించి ప్రార్థన చేయలేనే అన్న భయం పట్టుకుంటుంది నాకు. ఇక ఇప్పుడు ఉపవాసాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక దిగులు లేదు. ఎటుగుడి 12 లోపే తింటాను, 12 తర్వాత తినడానికి కుదరదు. ముఖమాటం లేకుండా అది ఎంత శ్రేష్టమైన ఆహారమైనా సరే నా ప్రభు సెలవిచ్చిన పని కంటే, ఆయనని చెప్పిన దానికంటే అది గొప్పది కాదు. కావాలంటే ఇంకో సమయంలో ఇంకో చోట ఏర్పాటు చేస్తాడు. ఈ గడియలో అది తినలేకపోవచ్చు, కానీ ఇంకొక గడియలో ఖచ్చితంగా నా ప్రభు ఆశపడ్డ ప్రాణాన్ని, ఆశించిన దాన్ని తృప్తి కలగటమే కాదు ఇంకా ఉన్నతంగా కూడా ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత ప్రభు ఏదైనా చూపించినప్పుడు వెంటనే ఉపవాసం వేసుకో. నాకు ఇది అర్జెంటు పని ఉంది, అది ఉందని చెప్పండి. వాడు ఒకవేళ ఎగిరిపోయినాను, అప్పుడేం చేస్తావు? కూర్చొని రోజంతా ఎడుతావా? బాగా గెడుతావు కూర్చొని. మా అమ్మ దగ్గర కూడా అదే ఆవారం ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పొద్దయ్యా, ఫలానా 2 రోజుల క్రితం ఇలా నాకు కనపడదు, ఇప్పుడు జరిగిందంట. నాకు డౌట్ వచ్చి ముందుగానే ప్రార్థనలో మా అమ్మగారిని చూపించాడు, భరించాలని ప్రార్థన చేసుకుంటా కూర్చుంటా. ఇప్పటికీ అదే అలవాటు. ఆమెది మర్చిపోతూనే ఉంటుంది. ఇప్పటికి కూడా నిన్న చెబుతుంది 13వ తారీఖు ఎట్టు కనపడదు, నిన్నట్టు కనపడదు. ఇది జరిగిపోయిన తర్వాత, రోజులు జరిగిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాయి ఆమెకి. నేను ముందుగానే ప్రార్థన చేసుకుంటా. ఏమో ఎవరికి ఎటు నుంచి ఏ కీడు వస్తుందో ఎవరికి తెలుసు. ఒక దైవజనుడుగా
కుటుంబంలో సభ్యుడిగా నా వంతు నేను బాధ్యతగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. రూపాయి ఇయ్యలేకపోవచ్చు, ఒక రూపాయి సంపాదించే పరిస్థితులు కనపడకపోవచ్చు, కానీ ఎప్పుడు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నా ప్రభు వారిని కాపాడే విధానము ఆశ్చర్యము. ఆమెను. హల్లెలూయా. నా వాళ్ళకి చెప్పాను, నేను గతంలో కూడా చెప్పాను, మా నాయనమ్మ వాళ్ళకైనా అమ్మ వాళ్ళకైనా తోడబెట్టిన వాళ్ళకైనా, నేను దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఎదుట ఆయన ఎదుట గడుపుతూ ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు. లేదంటే సైతాన్ గాడు వచ్చి ఒక్కొక్కళ్ళని గద్దెత్తుకొని పోతుంది, కోడి పిల్లల్ని ఆ టైపులో ఎత్తుకొని పోతాడు వాడు వచ్చి. నేను ఆయన సన్నిధిలో ఉంటాం మీకు మేలు, కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయమాకండి అని చెప్పేసి ఆ ప్రార్థన యొక్క సంరక్షణ ఆశీర్వాదం వారు చూశారు కాబట్టి సైలెంట్ కూడా కదిలించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఎందుకు వచ్చేమిటో, మొట్టమొదటిగా విగ్రహారాధన చేసే నిన్ను 1-2 సార్లు కదా 100 సార్లు హెచ్చరించుంటాడు నా ప్రభు నిన్ను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయమా ఆ మాట ఉంది, 9వ అధ్యాయమా, యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకై. ఏం కలగటానికి? 10వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే యుగాంతమందు 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి అంటే బడికి ఎందుకు పంపించాలి? మంచి బుద్ధులు కలుగుతాయి. ఇప్పుడు ఈ పరిస్థితులు, ఈ చదువుకున్న సిచ్యువేషన్స్, బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితులు, భక్తులు వ్యతిరేకంగా వేసిన అడుగులన్నీ అలాంటి బ్రతుకు నేను బ్రతకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలని రాయబడ్డాయట. మనకు భవిష్యత్తులో ఉన్న మనకి గతంలో జరిగిన సంగతులు దృష్టాంతములుగా. దృష్టాంతం అంటే సాక్షార్థముగా, దృష్టాంతము అంటే సాక్షార్థంగా, సాక్ష్యాలు లేదంటే ఉపమానాలు, జరిగిన చరిత్ర అని చెప్పుకోవచ్చు. నీకు బుద్ధి కలగటానికి సంసోను వేసినట్టుగా దెలీలా ఊళ్ళో పడుకున్నట్టుగా నేను పడుకోకూడదయ్యా అని, సొలొమోను కనుక విగ్రహారాధనకు పండు వృద్ధాప్యం ముందు తిరిగినట్టుగా నేను తిరగకూడదయ్యా. లేదంటే పచ్చగా ఉన్న కుటుంబం 2 పాయలైపోయింది. 12 గోత్రాలను పరిపాలించేటువంటి ఆ పెద్ద మనిషి వృద్ధాప్యమందు చేసిన బుద్ధిహీనమైన అడుగులు, వేసిన అడుగులు, చేసిన పద్ధతులను బట్టి, సొలొమోను వేసిన అడుగులను బట్టి కుటుంబం చీలిపోయింది. మొదటిగా దావీదు వేసిన బెర్షెబా విషయంలో బుద్ధిహీనంగా వేసిన అడుగులను బట్టి 4 ప్రాణాలు పోయాయి. క్షమించమని అడిగితే ప్రభు అంగీకరించి అదే స్థానంలో ఉంచాడు. ప్రవక్త వచ్చి సెలవీయంగానే నేనేనయ్యా ఆ దోషి నేను ఒప్పుకొని సరిచేయబడ్డాడు దావీదు. సొలొమోను సరిచేయబడలా, మొండిగాంచి అడుగులు వేశాడు. కారణం పచ్చగా ఉన్న కుటుంబం 2 పాయలైపోయింది. 10 ఒక అర్ధగోత్రమేమో యూదా దేశపు యూదుల వైపుకు వచ్చేసింది. అలాగనే యూదా గోత్రం ఒక అర్ధగోత్రం, 1.5 గోత్రం ఏమో ఇజ్రాయెల్ రాజుగా పరిగణింపబడింది. ఇప్పటికీ వాళ్ళకి మధ్య మనస్పర్ధలే, మీరు వేర్రా మేము వేర్రా అని కొట్టుకుంటానే ఉంటారు. ఇలా కుమ్ములాట, రహస్య కుమ్ములాట, దాయాదులు కుమ్ములాట అంటారు కదా. ఏంది కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా బామ్మర్ది బతకగోర్చాడు, ఇదిగో తోడబుట్టినాడు సాగు గోర్చడు అని చెప్పారు. నేను చాలా చోట్ల విన్నాను, కొందరు జీవితాల సాక్ష్యాలు చూస్తూనే ఉన్నాను. ఆస్తుల కోసం ఎంత జాన అంటే ఎంత 6 అంగుళాలు లేదా 9 అంగుళాల స్థలం కాడ, 9 అంగుళాల స్థలం కాడ 2 అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారండి. 2 చచ్చారు. ఎవరు అనుభవించాలి అది? ఇరుపక్షాల ఆడవాళ్ళు మొండమోసారు. కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఆ పసిపిల్లలు పెట్టుకుని 2 ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు. ఏం ఉపయోగం ఉంది? 9 అంగుళాల స్థలం కాడ ఎన్ని కోట్లు సంపాదించావు నువ్వు? దాయాదుల పోరాటం ఇది. బామ్మరి తెచ్చిన బచ్చగోర్చాడట, తోడబుట్టినోడైతే సాగు కోర్చాడట. వాస్తవం అది చాలా చోట్ల జరుగుతుంది.
ఇప్పుడు మరి విచిత్రం ఏంటంటే తొందరగా పెళ్లి చేసుకున్నవాడికి ఆమె ఎవరో ఒకళ్ళు ఉంటారు, ప్రియుడు అని చెప్పని ఆస్తి మొత్తం రాయించుకొని, లేదా ఇద్దరు పిల్లలు అన్న తర్వాత ఇక వాళ్ళ లైన్లో ఉంటాడు, మచ్చటంగా ఆస్తులన్నీ చేజిక్కించుకోవడం, వాడిని ముక్కలు నరకటం, ఏడవ చోట ఆ బాత్రూంలో గుంత తీసి పెడతాం, డ్రమ్ములో పెడతాం, పెట్టెలో పెడతాం, డబుల్ కాటు మంచం కింద పెడతాం, ఫ్రిడ్జ్లో పెడతాము. మొన్న మధ్య అయితే ఒకడు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిన భార్యని, ఎముకలు కూడా కనపడేదంట, సున్నం అయిపోయినాయంట. అంతగా పిండి చేసి రుబ్బురోలో గ్రైండర్లో వేసి ఎముకల్ని పిప్పి చేసి తీసుకుపోయి చేపల చెరువులో చేపలకు ఆహారం చేసిండంట పెళ్ళాన్ని. ఎందుకు? అక్రమ సంబంధం మోజులో పోతుంటే వేసేసాడు. కొంతమంది ఏమో ప్రియురాల మోజులో పడి భార్యను చంపుతున్నారు ఈరోజు. మరి కొంతమంది ఏమో ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతీరుస్తూ ఉన్నారు. ఈ సభ్య సమాజంలో పెళ్లి చేసుకోవాలంటే ప్రస్తుతం అందరికి భయంగా ఉంది. ఈ సరిగ్గా కాపురం చేస్తుందని డౌట్తోనే వాడు కాపురం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్, పరిస్థితి, ట్రెండ్ అదేనండి. అదేమంటే నాకు స్వేచ్ఛ ఉంది, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతూ, అడ్డగించడానికి నువ్వెవరని భర్తతో పోరాటం, భార్యతో పోరాటం, కాదుకూడదు అనుకుంటే తల్లిదండ్రులతో పోట్లాట. నా ఇష్టం, నా జీవితం. నేను ఆడపిల్లను, కనీసం నేను బలహీనురాల్ని, నేను ఇలా అడుగులు వేస్తే నా బ్రతుకు చిందరవిందర అయిపోతుంది. ఏం చేస్తున్నానన్న గ్రహింపు లేకుండా నా ఇష్టం. ఎడ్యుకేషనల్గా నాకు కొంత జ్ఞానం ఉంది, సర్టిఫికేట్ ఉంది, నేను ఎక్కడికి పోయిన ఉద్యోగం చేయగలను. నేను చెప్పనా, నీ అందాన్ని వాడు ఆస్వాదించేంత వరకు నీ వెనకాల పడచ్చు. ఆ తర్వాత నువ్వు జర్మన్ షాపెడ్ లాగా వాడి వెనకాల పడి తిరగాల. తేడా పడి గర్భం ధారిస్తే ఏంది మరి నా సంగతి, ఏంది మరి సంగతి, పోవే కుక్క, నువ్వెవరు నేనెవరు అంటున్నాడు. జాగ్రత్త. కుక్కలు జీవించిన ఇస్తరాకు అయిపోతుంది నా ఇష్టం, నా జీవితం అంటే. అలా అయిపోయి రోడ్డును పడి ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులు చలవంపులు, కుటుంబానికి చలవంపులు, నీచంగా మాట్లాడుతుంటే తూతా అని నాన్న నువ్వు బజారు దాని వ్యభిచారి అది ఇది అని తిడుతున్నా తలంచుకొని. మొన్న మధ్య ఒక అమ్మాయి సాక్ష్యం చెబుతూ ఉంది. సాక్ష్యం చెబుతా మా ఆయన నేను కొట్టుకుంటాం కానీ మళ్ళీ సాయంత్రానికి ఒకటి అవుతూ ఉంది. ఆ మాట చెబుతూ మేమిద్దరం వెళ్ళిపోయాము అని తలకాయ దించుతుంది. చెప్పొచ్చుగా ధైర్యంగా, మేము ప్రేమించుకొని లేచిపోయామని గట్టిగా చెప్పొచ్చుగా. షౌట్లా పిల్ల ఈ కాలనీలో ఉండగానే జరిగిందిలే, ఇప్పుడు లేరులే ఇక్కడ. ఏంది వాళ్ళ ఊళ్ళోకి నేను వెళ్ళినప్పుడు చెప్తా ఉంది, మేమిద్దరం వెళ్ళిపోయినప్పుడు ఇక తలకాయ కింద పెడుతుంది. ఎందుకు? సాక్ష్యం పోగొట్టుకొని సిగ్గుమాలిన పని చేశానని. అదేమన్నా గొప్ప పని? 10 మందిలో పద్ధతిగా పెళ్లి చేసుకుంటే మా ఆయనని గట్టిగా చెబుతూ ఎంతసేపు అని గడప దాటితే 5 నిమిషాల పని. ఆ తర్వాత ఆ కుటుంబాలు బ్రతుకు కాలం అంతా, ఒకవేళ ఆ తల్లిదండ్రులు పోయినా, ఈ గడప దాటి సంచి జాతి పోయిన వాళ్ళు కాలం చెల్లిపోయినా ఆ కుటుంబం మీద అపకీర్చే చాలా మంది విషయాలు వింటా ఉన్నాను. ఫలానా వాళ్ళ పిల్లలు ఇలా వెళ్ళిపోయారు, ఇలా చెడబడ్డారని ఇప్పటికీ చెప్పుకుంటానే ఉన్నారు. నేను వింటానే ఉన్నాను ఆ విషయాలు. వాళ్ళ పేరు ఒక పెళ్లిళ్ళు జరిగాయి, పిల్లలు కలిగారు, వాళ్ళు పద్ధతి కాపురం చేసుకుంటున్నారు. అయినా సరే ఈ సభ్య సమాజం పొడుచానే ఉంది కాకిలాగా. కాబట్టి ఆడపిల్ల జీవితం చాలా విలువైంది, జాగ్రత్తగా కలిగి ఉండాలి. గడప దాడితే ఇక నువ్వు ఊరకొక్కవే. డైరెక్ట్ చెబుతున్న స్టేట్మెంట్, గడప దాటావంటే నువ్వు ఊరకొక్క అనమాట. ఊరకొక్కకు విలువ ఇస్తారా? కనపడ్డ ప్రతి ఒక్కడు కొడతాడు, కనపడ్డ ప్రతి ఒక్కడు ఆశిస్తాడు, కనపడ్డ ప్రతి ఒక్కడు నేను ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి పద్ధతిగా ఇంట్లో ఉంటే కుటుంబానికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ప్రభు చేతుల్లో నిర్ణయింపబడిన వివాహాలు జరిగితే అటు సంఘానికి దేవునికి కూడా ఘనత తెచ్చిన వాళ్ళు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. మంచిది, సబ్జెక్ట్లోకి పోతాం.
ఎందుకు వచ్చాయిటంతా? కొన్ని లేఖనాలు చదువుకుంటా వస్తూ ఉన్నాం. బలము చలదని దేవుడు ఒక మారు సెలవిచ్చెను, నాకు 2 మార్లు వినపడ్డదన్న మాట నుంచి పడొచ్చు. భక్తునిగా భక్తురాలిగా నువ్వు కొనసాగుతున్నప్పుడు నిర్లక్ష్యంలో నువ్వు బ్రతికితే, ఉపదేశాన్ని అంగీకరించకుండా తృణీకరించి త్రోసి వేస్తే, చిట్ట చివరికి దేవుడు 4 బాధలు బాచున్నా కానీ నీకు అర్థం కాకపోతే, సొలొమోను తర్వాత వారి సంతానానికి పట్టిన శాపం మిగిల్చుకుంటావు, మిగిల్చి వెళ్తావు, పంచిపోతావు. లేదు, నాకు దేవుని స్వరము వినపడింది, నేను ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి, దేవుడు చెప్పినట్లుగా నా బ్రతుకును నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నేను దిద్దుకోవాలి, ఆయన నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నాకు కావాలంటావా? ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా నిన్ను ఆశీర్వదించాలనే గద్దిస్తూ ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. అది నువ్వు పెడచెవిన పెడితే ప్రమాదం, స్వీకరిస్తేనేమో ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. నేనైతే స్వీకరించా. ఒకసారి వింటే మనకు అర్థం కాదని ప్రారంభంలో చెప్పాగా, మళ్ళీ 2వసారి వినపడదు. 2వసారి ప్రభు చెప్పినప్పుడు వినపడితే ఒళ్ళంతా ఇక వణుకు వస్తుంది నాకు. ఇక ఆ పని చేయకపోతే నాకు మాత్రం పెడదెబ్బలు పడుతుంది దేవుని చేతిలో. వద్దయ్యా నీ దగ్గరకు వస్తానని చెప్పని 2020 ఈ ఆగస్టు మాసంలోనే 20 నుంచి 25 రోజు 25వ తారీఖు లోపుగా నా ప్రభు ఏకాంత ప్రాంతంలో గడిపినప్పుడు ఆయన సెలవిచ్చిన మాటలు, కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున మందిరము కట్టుటకు నీవు జాగ్రత్త పడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నాకు చెప్పాడు, నాకు ఇచ్చిన దర్శనం ఇది. రక్షణ పొందినప్పుడు నాతో దేవుడు మాట్లాడింది 2 దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయము, చివరి నుంచి 2-3 పైకి చదువు వచనాలు, 2-3 వచనాలు పైకి. అక్కడ రాసి ఉంటుంది, కోరేషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి ఆ మహాదేవుని యొక్క పట్టణమును మందిరమును కట్టను ఉద్దేశించువారు ఎవరైనా మనస్సు కలిగి ఉంటే వారి దేవుడు వారికి తోడై ఉండును గాక, మీరు వెళ్ళవచ్చు అని ఉంటున్నాడు. దాని అర్థం 2015 ఫిబ్రవరి మాసంలో తండ్రి సన్నిధి పరీక్షలో మీటింగ్స్ జరుగుతాయిగా, అప్పుడు చెరువు కట్ట మీదకు వెళ్ళి శాలివరాజు గారు కూడా వెళ్తాడట. నాకైతే తెలియదు, ఇప్పుడైతే వెళ్ళట్లేదు అనుకున్నా. ఏకాంత ప్రార్థన బయట తిరిగితే ఇప్పుడేమో వదిలిపెడతారు, మందిరంలోనే ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థన, లేదంటే ఇంకా ఆయన ఎట్లా వెళ్తున్నారో తెలీదు. అప్పట్లో అయితే కొద్ది సంఘంగా ఉంది కాబట్టి ఆ చెరువు కట్టకి ఉదయం సాయంకాలం వెళ్ళటం అలవాటు. అంటే నేను నా స్నేహితుడు నోవాహు భాష గారు ఇప్పుడు ఎనిమేళ్ళలో సేవ చేస్తున్నాడు, ఇంకో చోట కొచ్చెర్లు అనే ప్రాంతంలో వాడబడుతూ ఉన్నాడు. ఆ మనిషి నేను పరిచారకులుగా ఉన్నప్పుడు మా భాష గారు దావీదు భాష గారు ఇక్కడ తండ్రి సన్నిధి, ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఆర్గేడ్ పెట్రోల్ బంక్ వెనకమాల కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ పక్కన ఉంది మందిరం. ఇప్పుడు అక్కడ ఉంది ఆ మందిరము. నా ఆత్మీయ తండ్రి ఆయన దగ్గరికి నాకంటే 1 సంవత్సరం ముందు నోవాహు భాష గారు వచ్చాడు పరిచారకుడిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను వచ్చాను. మేమిద్దరం కలిసి ఆ రోజు 2015 ఫిబ్రవరి మాసంలో జరిగే ఆరాధన, అప్పుడు ఆ ఫస్ట్ నా జీవితంలో అది మొదటి కూటం కాబట్టి ఆ మీటింగ్స్ అప్పుడు ఆనంద్ జయకుమార్ గారు వచ్చారు. ఆ ఆరాధన ముందు వరుసలోనే ఉన్నాం మేము, ఆ సౌండ్ సిస్టమ్ బాక్సుల పక్కన. ఇక ఆయన తిప్పుకొస్తా ఉన్నాడు అరగంట, ఎట్టడి తిరిగాడో ఏం అర్థం కాల. ఆ వర్షిప్ ఆ అనుభవం ఎట్టు అది వాళ్ళకి ఇచ్చాడు, వారికి ఇవ్వబడింది కాబట్టి వారు ఆరాధన చేస్తే బలముగా పరిశుద్ధాత్మ తుమికి వస్తుంది. అది ప్రతి ఒక్కరు అనుభవించగలుగుతారు, దానితో ట్యూన్ అయిపోతారు. అలాగే కాపీ కలర్ జిరాక్స్లు ఈరోజు చాలా మంది దైవజనులు ఉన్నారు. వారిని నేను తప్పుపడచలేదు, కానీ దిద్దుకుంటే మేలు అనిపిస్తుంది. అందుకే మాట చెప్తున్నా, వాళ్ళలాగా నువ్వు కూడా అట్నే ఒకవేళ స్కేలు రాగాలు అన్నీ తెలుస్తుండి నువ్వు అన్ని తిప్పుకొని రాగలవు, కానీ
పరిశుద్ధాత్మను బలముగా సంఘం మీదకి వచ్చినప్పుడు లోతైన పశ్చాత్తాపం కలుగుతుంది, మార్పు మొదలైంది, ప్రార్థనలు ఎదుగుతారు, అంతరంగ ఉజ్జీంపబడుతుంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు తుమికి వస్తాడా అని చెప్పని పరితపిస్తుంటుంది మనసు, శరీరం, ఆత్మ. ఆయనలో దినదినం బలాభివృద్ధి పొందుతూ ఉంటారు. అంతరంగ పురుషుడు బలం పొందుతూ ఉంటారు. ప్రభు పోలికలో కొంచెం 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 వస్తూ ఉంటారు. ఒక్కసారి రాదు అది. ఈ భూమి మీద నిర్ణయించిన ఆయుష్ కాలం అంతటిలో నువ్వు కొద్దిగా 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 మార్పు చెందుతూ ఉంటావు. సడన్గా వచ్చేసే కంటే పెద్ద దేవుడు అవుతాను, అందుకే ఆయన ఇయ్యడు. సైతాన్గాళ్ళ మారిపోతావు. కాబట్టి కొంచెం కొంచెం మార్పిస్తాడు. నీ ఆశీర్వాదమైన క్రమంగా 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 ఉంటుంది. నీ ఆధ్యాత్మిక ఎదుగుదలైన క్రమంగా క్రమంగా ఉంటుంది. అభిషేకం యొక్క ప్రభావమైన క్రమంగా 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 ఉంటుంది. నీ వాక్శక్తిలో ఆ ప్రభావం, ఆ శక్తి కూడా క్రమంగా క్రమంగా ఇస్తూ ఉంటాడు. లేఖన ప్రత్యక్షతలైన, ఆత్మ ప్రత్యక్షతలైన వాక్యము ఒక వరుస చదవంగానే అర్థం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక వరుస చదవంగానే అర్థం కాదు. అలా అనేక పర్యాయాలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అలా చదువుతూ 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 ఉంటే మన బ్రతుకాలం జరిగించాల్సిన విధి ఇది. అలా జరిగిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు నీకు అర్థమైంది, నెక్స్ట్ చదువుతున్నప్పుడు ఇంకొక కొత్తగా అర్థం అవుతుంటుంది. మూడోసారి చదువుతున్న ఇంకొక కొంచెం డిఫరెంట్గా అర్థం అవుతుంటుంది. నాలుగోసారి అయితే కూర్చోబెట్టి ఒక అధ్యాయం చదవాలంటే 2-3 గంటలు పట్టుద్ది. నేను ఎదుర్కొన్న అనుభవం చెప్తున్న ఈ విషయం. 5వ వరుస అంటే ఇక నువ్వు చదవలేవు, ఆపుతాడు. ఇక అక్కడ లోతుగా చొవ్వి 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 అనేక సంగతులు నీకు చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ బలముగా సంఘములో తుమికి వస్తే జరిగే సంగతులు ఇవి. అటు కాకుండా వాళ్ళు కలర్ అయితే నువ్వు కలర్ జిరాక్స్ అయ్యావు అనుకో, పొర్రపాటు కూడా ఆత్మ గుమ్మరించడు. ఇప్పుడు చెప్పిన ఏ మార్పు నీకు కనపడదు. నీకు నీ ముందు అప్పటికప్పుడు ఉద్రేకపరిచి ఆత్మ పనిచేస్తుంది. భాషలో మాట్లాడతారు, ఉద్రేకంతో చప్పట్లు కొట్టుకుంటా అంటారు. ఓకే, మార్పేది? మార్పు కూడా కనపడాలి. అదే నేను అంటుంది, కలర్ జిరాక్సులు వీళ్ళు అంటుంది. అందుకే నీకు దేవుడు ఎలా ఇచ్చాడో ఆ వర్షిప్ చేసే ఆ విధానం, ఆ కోణంలో నువ్వు వెళితే నువ్వు మార్పును చూడగలుగుతావు. అలా కాకుండా వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు అని నేను కూడా అట్నే చేస్తాను, ప్రసంగాలు అట్నే చేస్తా, వర్షిప్ అలానే చేస్తానంటే పొర్రపాటును కూడా నువ్వు మార్పును చూడవు. అప్పటికప్పుడు ఉద్రేకపరిచినట్టుగా ఆత్మలు ఊగిపోతారు, భాషలో మాట్లాడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పచ్చి బూతులు తిడతారు. అమ్మ నా బూతులు, పచ్చి బూతులు తిడతారు అన్నమాట. వాడికి నచ్చినట్టు, ఆమెకు నచ్చినట్టు ఊరేగుతుంటారు. నేను ఆ రోజు ఆ వర్షం చూసి ఆత్మలో పరవశించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమెను హల్లెలూయా. ఆ 2015 ఫిబ్రవరి మాసంలో ఆ చెరువు కట్ట మీద దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట 8 సంవత్సరాల తర్వాత దాని అర్థం నాకు అర్థమైంది. ఈ లోపలే పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో గలిబిల్ని ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పి నా మనసును తీవ్రంగా ఖండింపజేస్తూ ఉంది. ఇలా ఉండకూడదు, సేవకుడు అంటే ఇలా ఉండాలా, ఇదిగో ఈ వ్యక్తి తప్పు చేస్తున్నాడు కాబట్టి ఖండించాలి, ఉంటే ఉండ పోతే పడు. తప్పులు ఉండాలి, ఏంది తప్పులు ఉండకూడదు. నా దేవుని సంఘంలో ఇలా ఉండాలా, ఇలా క్రమంగా ఉండాలా, క్రమశిక్షణ కలిగి ఉండాలి, ప్రార్థన ఇట్ట చేయాలి, బలంగా ఉండాలి, చేస్తే ప్రార్థన అవును ఆమెను అన్నట్టు ఉండాలి. ఇలా బలంతో రోషంగా వాళ్ళు ఉండాలి. సచ్చు రకాలని చెప్పని ఇలా నా మనసు తీవ్రత పరితపిస్తూ ఉండేది. అప్పుడు నాకు అర్థం కాల. కాలంలో నడుస్తుండగా, ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తుండగా, ప్రభు నాతో మాట్లాడుతుండగా అర్థమైంది ఏంటంటే సంస్కరణ పనికి నేను పిలువబడ్డాను. సంస్కరణ అంటే సరి చేసుకోమని చెప్పటం. నువ్వు ఒప్పుకుంటే ఈ లోపాలని చెబితే దిద్దుకోమని చెబుతావు. నువ్వు దిద్దుకున్నా దేవుని స్తోత్రం, దిద్దుకోకపోయినా దేవుని స్తోత్రం. మాకు నష్టం లేదు, వ్యక్తిగతంగా నేను చెబుతున్నా, నాకేం నష్టం లేదు. తప్పు దారిలో ఉన్నావు కాబట్టి ఆ తప్పేంటి ఇదే అని చెప్తాం.
వినకపోతే ఎవరు పోవచ్చు? అరే అబ్బాయి, లోకంలో పల్లెటూరులో చెబుతారు, సామించారు, అరే పలానా చోట ఎదురాయి ఉంది, ఒక ఎత్తుగా జాగ్రత్త పోరా అని అంటారు. లేదు పలానా చోట పొందుతుందిరా, చిన్న కాలువ తీసినట్టుంది, చీకట్లో జాగ్రత్త చేయండి. అబ్బో చెప్పొచ్చాను, మాకు తెలియదు అయిందని పోయి ఆడ కొట్టుకుంటున్నాడు, ఆ ఎదురాయికే కొట్టుకుంటాడు. ఏం పగులుద్ది? బొటనేలే పగులుద్ది. బొటనేలు అంటే తెలుసా? తెలీదా? కాలికి మొదటిగా పెద్దగా కనపడేది ఏంటిది? లావుగాను పెద్దగా కనపడేది దాన్నే బొటనేలు అంటారు. చేతిలో కూడా లావుగా కొద్ది కొరసులో కనపడేది దాన్నే బొటన వేలు అంటారు. చూపుడు వేలు అంటే సెకండ్, థర్డ్, మధ్య వేలు అంటే పొడవాటి వేలు, మధ్య వేలు. చూపుడు వేలుకి మధ్య వేలు ఈ రెండు సహకరిస్తే రెండు వేలు చూపించారు. ఏంది? మూడవది ఉంగరపు వేలు, నాలుగవది చిటికెన వేలు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు సెలవిస్తూ ఉంటాడు సంస్కరించుకోమని. దిద్దుకోకపోతే వచ్చేవాడికి, చెప్పేవాడికి ఏ నష్టం లేదు, దారి తప్పుతున్న వాడికే నష్టం. నువ్వు ఆ దారి తప్పి నష్టంలో పడకూడదనే ప్రభు యొక్క ఇష్టం. కాదుకూడదు ఈ మాటలు, నాకు కష్టం అంటే పోయి నిత్య నరకంలో పడి యుగ యుగాలు అనుభవించాలి. ఆ కష్టం తప్పదు, నీకు ఇష్టం, నీ ఇష్టమే కది. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు ఆ వాక్యం 8 సంవత్సరాల తర్వాత దైవజనులు ఒఫీరయ్య గారి ద్వారా దాని అర్థం చెప్పాడు. ఏంటంటే, జీవము గల మహాదేవుని యొక్క పట్టణము, మందిరము కట్టడానికి పూనుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళ దేవుడు ఆయనకు తోడే ఉంటాడంటే, సార్వత్రిక సంఘ సంస్కరణ అనే పని. యెరూషలేము అంటే ఏంది? దేవాలయం అంటే ఏంది? యెరూషలేము అంటేనేమో సంఘము, దేవాలయం అంటే తెలిసిందే దేవాలయం లోపల ఉండే పద్ధతులు. లేదా ఒక కోణంలో యెరూషలేము అంటే నువ్వు ఉన్న సమాజం, కుటుంబం. మందిరం అంటే నీవున్న సంఘము, వెళుతున్న దేవాలయం. ఈ పాడైపోయిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, కొన్ని పద్ధతులు కనపడతా లేఖనపు కాంచులు. ఇది కరెక్ట్ అనిపించట్లా నీకు? అయ్యా ఇది కరెక్ట్ కాదని చెప్పటమే. దైవజనురాలైనా సరే చెప్పటమే వాళ్ళకి. వినకపోతే వారు కష్టాలు పాలవుతారు. కానీ ఒకవేళ చెప్పిన దాన్ని బట్టి మీకాయలాగా, ఇర్మియాలాగా, యెహెజ్కేల్ లాగా పగబట్టి పళ్ళు కొరికి వ్యతిరేకించి ఒక శ్రమలకు అనుమతించవచ్చు, అనుభవించేలాగా వారు చెయ్యొచ్చు. కానీ అంతిమ విజయం, ఆశీర్వాదం నీదే. మీకాయ చెప్పిన మాట వినకుండా యోధారాజు పోతే ఏమయ్యాడు? ఇజ్రాయెల్ రాజు యోధారాజు కలిసిపోతే ఏమయ్యారు? ఇతగాడు నేను చెప్పింది సరిగా వినడు, నా మీద అన్ని వ్యతిరేకం చెబుతున్నాను. చచ్చింది ఎవరు? ఈ పలుకులు పలికిన ఆయనే. కొడితే బాణం సూటిగా గుండెల్లోకి దిగిందంట. యుద్ధరథం రక్తం ఒడుగై ఉంటే నన్ను అర్జెంటుగా ఇంటికి తీసుకుపోమని ఇంట్లో పెట్టి ఆ బాణం బీగేస్తే కొన్ని రోజులు కాయలా పడి, అంటే మంచం బట్టి లంకనాలు పట్టాడు, కాయలా పడ్డాడు అంటే మంచంలో ఉన్నారు అని అర్థం. కొన్నాళ్ళు అలా ఉంచి ఆ తర్వాత చచ్చాడు. మీకాయ చెవి తినకుండా పోయినందుకు. ఇర్మియా చెప్పాడు పద్ధతులు మార్చుకోండి అని. 70 సంవత్సరాలు పోలా. యెహెజ్కేల్ చెప్పాడు పళ్ళు కొరకడానికి వచ్చారంట ఆయన మీదకి. యెహెజ్కేల్ గురించి అయితే ఏకంగా 3వ అధ్యాయం చూస్తే, 2వ అధ్యాయం చూస్తే చూడండి అక్కడ ఏం చెబుతున్నాడు. సాక్షాత్ యేసయ్య చెబుతున్న మాట. 2వ అధ్యాయము యెహెజ్కేల్ గ్రంథము 2వ అధ్యాయంలో మాట, విలువైన మాట ఉంది. చూడండి, చదువుదాం. చూడండి 4వ వచనం చూడండి. వారు సిగ్గుమాలిన వారు. లేదా 3వ వచనం చూడండి. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. తిరుగుబాటు ఎవరు చేశారంటే ఇజ్రాయేలీలు. అంటే ఈ కాలంలో రక్షణ బాప్తిసం పొంది నూతన నిబంధన సంబంధమైన ఇజ్రాయేలుగా పిలువబడుతున్న నీవు ఒకవేళ విగ్రహారాధన చేస్తూ దేవుడు నచ్చని పని చేస్తున్న వాడివైతే, చేస్తున్న దానివైతే నీవు తిరుగుబాటు చేసినటువంటి ప్రజవే. గుర్తుపెట్టుకో. చదువుతున్నా విను. నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు
నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులై ఉన్నారు, కఠిన హృదయం కలిగి ఉన్నారట. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభు యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజెప్పు. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుమంటూ అక్కడ చెప్తున్నాడు. భుజించుమనే మాట వాక్యాన్ని తినమంటున్నాడు అక్కడ. ఆ 9, 8, 9, 10 వచనాలైనా లేదా 3వ అధ్యాయంలో 1, 2 వచనాలైనా భుజించుము అంటే నీకు చూపిస్తున్న ఈ గ్రంథాన్ని తినమంటాడు. అంటే వాక్యాన్ని ఎక్కువగా చదువు అని అర్థం దానికి. ఎవరట వీళ్ళు? బ్రహ్మదండి చెట్లట, అలాగే ముండ్ల తుప్పలు, అలాగనే ఇంకొకటి ఏమంటున్నాడు, తేళ్ల మధ్య. చేలు ఎట్టుంటది? కొడితే కమ్మగుంటదా? ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు. వాడు మాట్లాడే మాటలకి అయ్యా నువ్వు సరి చేసుకోమ్మా, నువ్వు సరి చేసుకో అంటే వాడు చేసే వ్యవహారాలు ఎలా ఉంటాయంటే చేలు గుట్టినట్టుగా అంత జిమ్ అని లాగుతుంటది. అయినా సరే నువ్వు వాళ్ళకు ప్రకటించాలా, నిన్ను బాధ పెట్టినా సరే నువ్వు ప్రకటించాలంటున్నాడు ప్రభు. బ్రహ్మదండి ముండ్ల చొప్పులు. ముండ్ల చొప్పులు అంటే రోడ్డు సజావుగా ఉంటుందా? ఎటొకటి గుచ్చుకుంటానే ఉంటుంది, గాయం అవుతానంటుంది. అయినా సరే నువ్వు వాళ్ళకి చెప్పాలి. బ్రహ్మదండి ముళ్ళ చెట్టు అంటే నాకు తెలిసి బాగా పొడుగ్గాను ముళ్ళు ఉంటాయి. అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని ఉంది కదా, అదే అడవి ప్రాంతంలో చూడండి మంచి పొడుగ్గా ముళ్ళుగా ఉంటాయి. ఇదేమో తినడానికి హైబ్రిడ్ క్రాస్ బ్రీడ్గా వచ్చింది. అదేమో అడవుల్లోనే పెరుగుతూనే ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎట్టుంటాయో తెలుసా? ఒకటి గుచ్చుకున్నట్టే ఉంటుంది, వాటి పక్కన కన్నపడకుండా చాలా పలుసగా చురుగ్గా ఉంటాయి ముళ్ళు. అయినా సరే వాళ్ళకు నువ్వు చెప్పాలా. సంస్కరణ పనిలో వ్యతిరేకత ఉంటుంది. అవును పాష గారు, అంత వ్యతిరేకమైన పనికి నన్నెందుకు పిలిచాడంటే నువ్వు సమర్థురాలివి కాబట్టే పిలిచాడు, నువ్వు సమర్థుడు కాబట్టి పిలిచాడు. ఎందుకో తెలుసా? 1 కొరింథీ పత్రిక నేను అనుకుంటాను నువ్వు ఆడుకోవచ్చు, ఆ గ్రంథమే తీపిచ్చి నన్ను మళ్ళీ నిలబెట్టి ఎట్టన్నా కానీ పక్కకు పోతే బాగుండి ఈ గోలంచు నాకెందుకు, ఏదో ఆమెన్ హల్లెలూయా జీసస్ గ్రేట్ ఈ రోజుకు చాలా అనుకునే బ్రతుకుదాం అనుకుంటుంటే నువ్వు నా మళ్ళీ దేశపు ఆడ పెడతానంటావు. నాకు ఇష్టం లేదయ్యా అంటే 4 ఇచ్చి కష్టపెట్టేనే ఇష్టపడేలా చేస్తాడు ఆయన. ఇక నువ్వు ససేమీరు అడ్డం తిరిగావు అనుకో, నిన్ను పక్కకు నెట్టి నీకు ఇవ్వాలనుకుంటా ఆ మహిమ కిరీటాన్ని ఇంకొకరికి ఇచ్చాడు. నీకు ఇవ్వాలనుకున్న ఆ భార్య పోస్టుని ఇంకొకరికి ఇచ్చాడు. నీకు ఇవ్వాలనుకున్న ఆ శ్రేష్టమైన హోదా, ఆ దైవజనుల అనే హోదాని ఇంకొకరికి ఇచ్చాడు. నువ్వు అట్నే కొట్టుకొని నీచ స్థితిలో ఆ పరలోకంలో పడి ఉంటావు. ఇంకా తేడా పడితే సైతానిగాడికి జతపక్షి అవుతావు. నీ ఇష్టం అది. ఎంత కష్టమైనా ఎదురవుతున్న అపవాది చేస్తున్న గాయాలు ఎదురుదన్ని అంచే మౌనంగా ఆయన వైపు చూడటానికి కారణం నా జీవితంలో నేను చేస్తున్నటువంటి మౌన ఆధ్యాత్మిక పోరాటం ఏంటంటే ఎలాగైనా నా ప్రభు ఇచ్చిన జీవ కిరీటం నాకు కావాలి, నా ప్రభు నిర్ణయించిన మెప్పు ఘనత నాకు కావాలి, నా ప్రభు నిర్ణయించిన చెప్పినట్టు ఇదిగో మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడింది,
నిన్ను బట్టి ఆ శాపాన్ని కొట్టేస్తున్నాను. భూమి అంతమే సమయం వరకు నీ వంశం, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో ఉన్నవాడు, నీ కుటుంబంలో ఉన్నవాడు నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తాడు. మరి వాళ్ళకి ఆశీర్వాదం పంచిపెట్టాలంటే, నా ప్రభు నిర్ణయించిన ఆ కిరీటం, బహుమతి, మెప్పు, ఘనతని పొందాలంటే సైతాను గడితో పోరాటం ఉంటుంది. మౌనంగా ఆధ్యాత్మిక పోరాటం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ఉన్నతమైన బహుమతి సంపాదించడానికి. నా ప్రభు యేసయ్య ఏం చేశాడు? మరణమును పొందునంతగా విధేయత చూపాడు ఆయన. శ్రమలు అనుభవిస్తూ కూడా మౌనంగా ఉన్నాడు ఆయన. ఈరోజు కొద్దిపాటి శ్రమకో నీ తల్లి తొందరపడి మాట్లాడిన దాన్ని బట్టి, తండ్రి మాట్లాడిన దాన్ని బట్టి, పెద్దలు మాట్లాడిన దాన్ని బట్టి, తోడబుట్టిన మాట్లాడిన దాన్ని, సంఘంలో ఎవడో కారు కొత్త కూసిన దాన్ని బట్టి, ఇరుగో పొరుగో పొల్లపోట్లు వేసిన దాన్ని బట్టి, అమ్మో ఇక లేదు నా జీవితం, నేను చచ్చిపోతా. సావు ఎవరికి నష్టం? పోతావు డైరెక్ట్గా నరకానికి. ఈ భూమి మీద మీకు కలుగు శ్రమలు తాత్కాలికమే. లేఖనం మీరు సహించగలిగినంత వరకే దేవుడు మిమ్మల్ని శోధిస్తాడు, పరీక్షిస్తాడు. అంతకు మించి ఆయన చెయ్యడు. నువ్వు ఎంత వరకు తాళుకొని నిలబడగలవో ఆయనకు బాగా తెలుసు. అంతవరకే నీకు శోధనకు అప్పజేవటమైన, పరీక్షించటమైన, శ్రమల కొలిమైన, ఆ తర్వాత శుద్ధ సువర్ణంగా చేసి నువ్వు వాడుకుంటప్పుడు, నా విశ్వాసము సువర్ణమై అగ్ని పరీక్షలో నిలిచినదై ప్రభువా నీవు ప్రత్యక్షమగువేళ మెప్పు ఘనత మహిమ నీదే గదా. ఆమేన్, హల్లెలూయా. ఏందంట? యేసన్న గారు కూడా పాట పాడుకును. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చు మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నిన్నెలాగైనా ఆ కిరీటము అందించాలన్నది దేవుని తపన. ఆయన సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకొని, ఆయన పట్టపు మహిషిగా, అంటే ఆయన రాణిగా, ఆయన భార్యగా నిన్ను కూర్చోబెట్టుకొని యుగ యుగాలు నిన్ను ఏలాలన్నది, ఆయనతో పాటు నిన్ను కూర్చోబెట్టుకొని ఆయన నువ్వు కలిసి అనేకులను, లోకాలను ఏలాలన్నది ఆయన అభిలాష. మరో పక్క నిన్ను ఎలాగైనా ఆ కిరీటాన్ని కోల్పోయేలాగా, అసలు నువ్వు మొదల్లోనే ముగ్గురు తుంచివేయబడితే దేవుని పనిలే, దేవులేదు. ఇక వాటి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు అనుకున్నా. నా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం యొక్క విలువ నాకు తెలుసు. దానికి తగ్గట్టుగా ఫ్లోటింగ్ ఉంటుందని తెలుసు. దానికి తగ్గట్టుగా కొన్ని నష్టపోతానని కూడా తెలుసు. కానీ నష్టపోయిన వాటికి న్యాయమైన కారణం నా ప్రభు చూపిస్తాడని తెలుసు. అవన్నీ తిరిగి మళ్ళీ నిత్యత్వము నేను సంపాదించుకుంటానని, ఆయన కృపను బట్టి అక్కడ యుగ యుగాలు ఆనందిస్తానని తెలుసు. కాబట్టి ఎలాంటి పరిస్థితులున్నా, ఇరుకు, ఇబ్బంది ఏదైనా సరే మౌనంగా ఆయన వైపు చూస్తుంది. ఎందుకంటే నా ప్రభు నాకు ఇచ్చిన దర్శనం గొప్పది. కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నీవు మందిరాన్ని కట్టు, నిలబెట్టు అన్నాడు. నాకు కొన్ని కొలతలు ఇచ్చాడు నా ప్రభు. ఏలియాకు ఒక కొలత ఇచ్చాడు, హెజ్కేలుకు ఒక కొలత ఇచ్చాడు, ఇర్మియాకు ఒక కొలత ఇచ్చాడు, దానియేలుకు ఒక కొలత ఇచ్చాడు, పౌలుకు ఒక కొలత ఇచ్చాడు, పేతురుకు ఒక కొలత ఇచ్చాడు, మిగతా అపోస్తలుకు ఒక కొలతలు ఇచ్చాడు. అలాగనే నీకు నాకు కూడా కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారం ఖచ్చితంగా ఈ దర్శనము, ఈ గురి ఉండాలి. ఏంటి ఆ కొలతలు అంటే, క్రీస్తేసే మూలరాయి అయి ఉండగా, అపోస్తులు ప్రవక్తలు వేసిన, స్థిరపరిచిన ఆ పునాది మీద
7 రకాల సిద్ధాంతాలకు అనుగుణమైన సర్వసంపూర్ణమైన సత్యం అనేది నువ్వు బోధించాలి. దానికి అనుగుణంగానే ఒక వ్యక్తి జీవితాన్ని కట్టాలి, సంఘానికి పునాది వేయాలి. అలాగే ఆత్మ సంబంధమైన మందిరాలుగా నువ్వు అనేకులను కట్టాలి, సజీవురాలుగా వారిని తీర్చిదిద్దాలి. క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందే దిశగా వారిని నడిపించాలి. నువ్వు నడవాలి, దైవజనుడుగా దైవజనురాలుగా నీకు ఇవ్వబడిన మందను కూడా అలాగ నడిపించాలి. దానికి తగ్గట్టుగా నువ్వు ముందు దేవుని ఎదుట శిష్యుడు కావాలి. ప్రభు మత్తయి సువార్త అధ్యాయంలో చివరి మాటలుగా సెలవిచ్చినట్లుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, ఇదిగో నా పేరట అనేకులను శిష్యులనుగా చేయండి అన్నాడు. ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఇవాళ ఎవరన్నా బాధ్యత తీసుకొని దేవుని మాటలు అపోస్తలిక క్రమం చొప్పున లేఖనపు కాంచలోంచి సువార్త చెబుతున్నా, వీధి కూటాల్లో ప్రసంగం చేస్తున్న, సంఘారాధనలో చెబుతున్నా, వాడు దుర్బోధకుడు అని ముద్ర వేసే పని మీద ఉన్నాడు. ఎందుకంటే వీడికి దిద్దుకోవటం ఇష్టం లేదు. ఏమికైనా ఇతనికైనా దిద్దుకోవటం, సరి చేసుకోవటం, దేవుని మాటకు లోబట్టడం ఇష్టం లేదు. వాడికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసాయని భావనతో బ్రతుకుతూ, భక్తి చేస్తూ, సేవ చేస్తూ, సంఘాలు గడుతూ సంఘాన్ని నడిపిస్తున్నాను అనుకున్నాడు. ఆ వ్యక్తే అతను సరిచేయబడలేదని, సరిగా లేదన్న గ్రహింపు తెలిసి కూడా ఇప్పుడు నేను సరిగా లేనంటే పరువు బాధ్యం. ఇలా పరువు బాధ్య, అది పోద్ది ఇది పోద్ది అనుకుంటే రేపు పొద్దున కోటాను కోట్ల ప్రజల ముందు నిత్యత్వం పోద్ది. అది జాగ్రత్త. మరి